రోజున షర్మిలారెడ్డి గారి మీద, విజయమ్మ గారి మీద అవాకులు చవాకులు వేదే కొంతమంది వైసీపీ నాయకులు, ఆ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన ఎవరో ఈ రాష్ట్రానికే తెలియదు. ఆయన షర్మిలారెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాడు, పులివెందుల దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు నేను గదలనివ్వను అని. ఇప్పుడు ఆ రాచమల్లు అనే అతను ఆయన పిల్లలకి ఆస్తులు పంచాడండి, ఒక్కడే భుజించాడా? ఆయన రాజశేఖర రెడ్డి ఆస్తులకి రాచమల్లికి సంబంధం ఏందండి? రాజశేఖర రెడ్డి గారి భార్య ఎవరో విజయమ్మ, రాచమల్లు చెల్లెలా లేదా రాచమల్లు బంధువా? ఏం సంబంధం? అంటే ఇలాంటి వ్యక్తుల్ని తెచ్చేసి మీకు చెప్తే వెంకట గారు మీరు నమ్మరు. ఈ రోజున విజయమ్మ గారు అన్న మాట, షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం చేశాడు, మనవలు నలుగురికి సమానంగా పంచాలన్నది రాజశేఖర రెడ్డి గారి ఆదేశం. షర్మిలకు ఇచ్చింది వాటా కాదు, డివిడెంట్ మాత్రమే. ఇప్పటి వరకు ఆస్తుల పంపకం జరగలేదని సాక్షాత్తు విజయమ్మ గారు చెప్తుంది. షర్మిలారెడ్డి గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి, జగన్ లాంటి అన్నయ్య ఉంటే శత్రువు కూడా అక్కర్లేదు, శత్రువుతో పని లేదు, అన్న అనే పదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేస్తారనే తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం. చూడండి, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పత్రికలో ఇంత అన్యాయమా తల్లి? శత్రువుకు పాలులా పనిచేస్తున్న షర్మిల కోసం కన్న కొడుకులపై అబండాల రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. విజయమ్మ గారు లేఖలేదు ఈ పేపర్ లో, కానీ విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద విష ప్రచారం ఉంది.